ఓం శాంతి. ఈరోజు మురళి 20/11/2024. మధురమైన పిల్లలారా, మన్మనాభవం అనే వశీకరణ మంత్రం ద్వారానే మీరు మాయపైన విజయాన్ని పొందగలుగుతారు. ఈ మంత్రాన్ని అందరికీ గుర్తు చేయించండి. మన్మనాభవం అనే వశీకరణ మంత్రం ద్వారానే మీరు మాయపైన విజయాన్ని పొందగలుగుతారు. ఈ మంత్రాన్ని అందరికీ గుర్తు చేపించండి అని బాబా మనకు తెలియజేస్తున్నారు. ప్రశ్న: ఈ బేహద్ డ్రామాలో అందరికన్నా అద్భుతమైన సేవకులు ఎవరెవరు మరియు ఎలా? ఈ బేహద్ డ్రామాలో అందరికన్నా అద్భుతమైన సేవకులు ఎవరెవరు మరియు ఎలా? జవాబు: ఈ పాత ప్రపంచాన్ని శుభ్రం చేసే అందరికన్నా అద్భుతమైన సేవకులు ప్రకృతి వైపరీత్యాలే. భూమి కంపిస్తుంది, వరదలు వస్తాయి, అంతా శుభ్రమైపోతుంది. దీనికోసం భగవంతుడు ఎవరికీ డైరెక్షన్ ఇవ్వరు. తండ్రి పిల్లల్ని ఎలా సమాప్తం చేయగలుగుతారు? ఇదైతే డ్రామాలోని ఒక పాత్ర. ఇది రావణ రాజ్యం కదా, దీన్ని ఈశ్వరీయ వైపరీత్యాలు అని అన్నారు. ప్రపంచంలో వాళ్ళు భగవంతుని యొక్క దుఃఖము లేదా సుఖము అనేది భగవంతుడే ఇస్తారంటారు కదా. అందుకయ్యే బాబా అంటున్నారు దీన్ని ఈశ్వరీయ వైపరీత్యాలు అన్నారు. ఇవి ప్రకృతి యొక్క వైపరీత్యాలు. ఓం శాంతి. పిల్లలు మన్మనాభవం అని తండ్రియే పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు తండ్రికి అర్థం చేయించగలరని కాదు, బాబాకి మనమేం అర్థం చేయించేవాళ్ళం. శివబాబా మన్మనాభవ అని శివబాబా మన్మనాభవ అని పిల్లలు అన్నారు. బాబా ఎందుకు పిల్లలపైన మనసు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత లేదు. పిల్లలు పరస్పరం కూర్చొని చిట్చాట్ చేస్తారు, అభిప్రాయాలు చెప్తారు. కానీ మహామూల మంత్రం ఏదైతే ఉందో దాన్ని బాబాయే ఇస్తారు. గురువులు మంత్రాలను ఇస్తారు. ఈ ఆచారం ఎక్కడి నుండి వెలువడింది? కొత్త సృష్టిని రచించే ఈ తండ్రి మొట్టమొదట మన్మనాభవం అనే మంత్రాన్ని ఇస్తున్నారు. దీని పేరే వశీకరణ మంత్రం, అనగా మాయపైన విజయాన్ని పొందే మంత్రం. దీన్ని లోపల జపించడం కాదు, దీన్ని అర్థం చేయించాలి. మన్మనాభావం అంటే కేవలం మంత్రోచ్చారణ కాదు కదా. శివబాబా శివబాబా అని ఓం నమ శివాయ అని కానీ చెప్పడం కాదు కదా. బాబా ఏమంటున్నారు, లోపల దీన్ని జపించేది కూడా కాదు, మనస్సుతో కూడా జపించేది కాదు, దీన్ని అర్థం చేసుకోవాలి. తండ్రి అర్థసహితంగా వివరిస్తున్నారు. ఇది గీతలో ఉన్నా కానీ దీని అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. ఇది గీతా అధ్యాయం కూడా, కానీ కేవలం పేరుని మార్చేస్తున్నారు. గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు అన్నారు, శివుణ్ణి మర్చిపోయారు. ఎంత పెద్ద పెద్ద పుస్తకాలు మొదలైన భక్తి మార్గంలో తయారవుతాయి. నిజానికి వీటిని తండ్రి కూర్చొని ఓరల్గా పిల్లలకు అర్థం చేయిస్తారు. అన్ని శాస్త్రాల సారాంశాన్ని బాబా జ్ఞానసాగర్లు కదా, జ్ఞానసాగర్లు బాబా. ఆయన చదువుకోవాల్సిన ఆవశ్యకత ఏముంది? బాబాలో జ్ఞానం ఉంది. పిల్లల ఆత్మయే జ్ఞానాన్ని ధారణ చేసుకుంటుంది. కానీ కేవలం పిల్లలు సహజంగా అర్థం చేయించేందుకు ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేయబడ్డాయి. పిల్లలైన మీ బుద్ధిలో ఈ జ్ఞానం అంతా ఉంది. ఆది సనాతన దేవతా ధర్మం తప్పకుండా ఉండేది. అప్పుడు ఇంకే ఖండము ఉండదు. ఆ తర్వాత ఈ ఖండాలు మొదలైనవన్నీ కలుస్తూ వచ్చాయి, వెలువడుతూ వచ్చాయి. కావున ఆ చిత్రాన్ని కూడా ఒక మూల పెట్టించాలి. ఫస్ట్ భారతఖండం ఎలా ఉంటుంది, తర్వాత అనేక ఖండాలు ఎలా వస్తాయి అనేది. భారతదేశంలో వీరి రాజ్యం ఉన్నప్పుడు, లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు ఇంకే ధర్మము ఉండేది కాదు. ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే కులం, ఒకే మతం, ఒకే భాష, అన్నింటిలోనూ ఏకత్వం అనేది ఉంటుంది సత్యుగంలో. ఇప్పుడైతే ఎన్ని ధర్మాలు ఉన్నాయి?
ఆ తర్వాత ఇవేవి ఉండవు. ఇది బాబా యొక్క ప్లాన్. పాపం వారికైతే ఎంత చింత ఉంది. పాపం ఎంత ఆలోచిస్తారు కదా, పంచవర్ష ప్రణాళికలు చేస్తారు, భారతదేశాన్ని విశ్వగురువుగా చేయాలని ఆలోచిస్తారు, ఎన్నో చేస్తున్నారు. పాపం వాళ్ళకి ఎంత చింత చేస్తున్నారు. ఇది పూర్తిగా యథార్థమేనని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బాబా వచ్చి బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచ స్థాపనం చేస్తున్నారు. యమునా నది తీరమే రాజధాని. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. వృక్షము చాలా చిన్నగా ఉంటుంది. ఈ వృక్షము యొక్క జ్ఞానాన్ని కూడా బాబాయే ఇస్తారు. చక్రము యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. సత్యుగంలో ఒకే భాష ఉంటుంది, ఇంకే భాష ఉండదు. ఒకే భారతదేశం ఉంటుంది, ఇంకా ఒకే రాజ్యం ఉంటుంది, ఒకే భాష ఉంటుందని నిరూపించవచ్చు. దేవనాగరిక భాష. స్వర్గంలో సుఖశాంతులు ఉండేవి. దుఃఖం యొక్క నామరూపాలు కూడా ఉండవు. ఆరోగ్యము, సంపద, సంతోషం అన్నీ ఉంటాయి. భారతదేశం కొత్తగా ఉన్నప్పుడు ఆయుష్ కూడా చాలా దీర్ఘాయుష్ ఉంటుంది. 150 సంవత్సరాలు జీవిస్తాం కదా, ఎందుకంటే అక్కడ పవిత్రత ఉంటుంది. ఎక్కడ పవిత్రత ఉంటే అక్కడ ఆయుష్ ఉంటుంది. పవిత్రతలో మనుష్యులు ఆరోగ్యంగా ఉంటారు. అపవిత్రతలో మనుషుల పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. అకస్మాత్తుగా అకాల మృత్యువులు వచ్చేస్తాయి. యవ్వనంలో ఉన్నవారు కూడా మరణిస్తారు. యవ్వనంలో ఏమి, ఇప్పుడు పుడతానే కూడా చనిపోతారు. బాల్యంలో కూడా ఎంత దుఃఖం ఉంది. కానీ అక్కడైతే అకాల మృత్యువులు ఉండనే ఉండవు. అక్కడ 150 సంవత్సరాలు వస్తే నేను ఇప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి కొత్తది ధరిస్తాను, పలానా వాళ్ళ ఇంట్లో పోయి పుడతాను అనేది కూడా అక్కడ పారదర్శకంగా తెలిసి ఉంటుంది. అక్కడ వైధవ్యం అనేది కూడా ఉండదు. అకాల మృత్యువులు ఉండవు. దీర్ఘాయుష్యులుగా ఉంటారు, పూర్ణ ఆయుష్కులుగా ఉంటారు. వృద్ధాప్యం వరకు ఎవరూ మరణించరు. ఎవరికి అర్థం చేయించినా బేహద్దు తండ్రిని స్మృతి చేయండి, ఆయనే పతిత పావన్లు, సర్వుల సద్గతి దాత అనేది బుద్ధిలో కూర్చోపెట్టాలి. అది ఇంపార్టెంట్. ఫస్ట్ బాబా పైన విశ్వాసం వాళ్ళకు వచ్చిందంటే ఆటోమేటిక్గా బాబా చెప్పే ప్రతి జ్ఞానం యొక్క విషయం పైన నిశ్చయం ఏర్పడుతుంది. మీ వద్ద ఆ మ్యాప్ కూడా ఉండాలి. తద్వారా నిరూపించి అర్థం చేయించగలుగుతారు. ఈనాటి పటం ఇది, రేపటి పటం అది అని చెప్పాలి. వరల్డ్ మ్యాప్. కొందరు బాగా వింటారు, దీన్ని బాగా అర్థం చేయించాల్సి ఉంటుంది. ఈ భారతదేశం అవినాశీ ఖండం. ఈ దేవీ దేవత ధర్మం ఉన్నప్పుడు ఇంకే ధర్మము ఉండదు. ఇప్పుడు బాబా అంటున్నారు, ఆ ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే లేదు, మిగతా ధర్మాలన్నీ ఉన్నాయి. ఈ లక్ష్మీనారాయణలు ఏమయ్యారు అనేది ఎవరు చెప్పలేరు. అది చెప్పే శక్తి ఎవరిలోనూ లేదు. పిల్లలైన మీరు చాలా బాగా రహస్యయుక్తంగా అర్థం చేయించగలుగుతారు. ఏమంటా, మీరు చాలా బాగా రహస్యయుక్తంగా అర్థం చేయించగలుగుతారు. మనకు తెలిసిన రహస్యాలు ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియవు కదా. ఇందులో తికమక పడే అవసరం లేదు, మీకు అన్నీ తెలుసు. మరియు మీరు రిపీట్ కూడా చేయగలుగుతారు. వీరు ఏమయ్యారు అని మీరు ఎవరినైనా అడగచ్చు. మీ ప్రశ్న విని ఆశ్చర్యపడతారు. వీరు కూడా ఏ విధంగా 84 జన్మలు తీసుకుంటారో మీరు నిశ్చయంతో తెలియజేస్తారు. దేవీ దేవతలు ఎలా తీసుకుంటారు అనేది మీరు నిశ్చయంగా చెప్తారు. మనమే కదా, అందుకని నిశ్చయంతో చెప్తాం. బుద్ధిలో అయితే ఉంది కదా, సత్యుగమైన కొత్త ప్రపంచంలో మా రాజ్యం ఉండేది. ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉండేది. అప్పుడు ఇంకే ధర్మము ఉండేది కాదు, అంత కొత్తగా ఉండేది. ప్రతి వస్తువు సత్వప్రధానంగా ఉంటుంది. బంగారు కూడా ఎంతో ఉంటుంది, అది ఎంతో సహజంగా వెలువడుతుంది. వాటితో వెంటనే ఇటుకలు, భవనాలు మొదలైనవి తయారవుతూ పోతాయి. ఇక్కడే అన్నీ నేర్చుకుంటారు. అక్కడికి పోయి సంస్కారాన్ని తీసుకుపోయి ప్రాక్టికల్గా చేస్తారు. ఫాస్ట్గా అన్నీ తయారైపోతాయి. అక్కడైతే అన్నీ బంగారంతోనే తయారవుతాయి. గనులు కూడా కొత్తగా అయిపోతాయి. అక్కడ నకిలీ వస్తువులే ఉండవు, ఎందుకంటే రియల్ బంగారమే లెక్కలేనంత ఉంటే నకిలీ యొక్క ఆవశ్యకత ఏముంది. ఇక్కడ రియల్ బంగారమే లేదు, అన్నీ నకిలీనే. కావుననే అసత్యమైన మాయ, అసత్యమైన శరీరం, అసత్యమైన ప్రపంచమని గాయనముంది.
సంపద కూడా అసత్యమైనదే. నల్లధనం, వజ్రాలు, ముత్యాలు ఎటువంటివి వెలువడతాయంటే వాటిలో సత్యమైనది ఏది అసత్యమైనది ఏది కూడా తెలియదు. షో ఎంతగా ఉంటుందంటే నిజమైన దానికంటే నకిలీదే చాలా బాగుంటుంది. అక్కడైతే ఈ నకిలీ వస్తువులే ఉండవు. వినాశం అయితే తప్పకుండా జరుగుతుంది. అన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి. ఇంత పెద్ద పెద్ద రాళ్ళు, వజ్రాలు మొదలైన వాటిని ఇళ్లలో పెట్టుకుంటారు. అవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? వాటిని ఎవరు కట్ చేస్తారు? భారతదేశంలో కూడా నిపుణులు ఎందరో ఉన్నారు. బాబా అంటారు, చురుకైన వారిగా అవుతూపోతారు. మళ్ళీ అక్కడికి కళను తీసుకెళ్తారు, సంస్కారం తీసుకెళ్తారు కదా. పుష్పక విమానాలు తయారు చేసేటువంటి కారీగరి ఏమంటారు కళాకారులు కావాలి. అనేకమైన దేవతల యొక్క వస్తువులు తయారు చేసే నగలు, కిరీటాలు తయారు చేసేవాళ్ళు కావాలి, వస్త్రాలు తయారు చేసేవాళ్ళు కావాలి, భవనాలు తయారు చేసేవాళ్ళు కావాలి. ఈ విధంగా ఇక్కడి నుంచి అన్ని రిఫైన్గా తయారైతే సంస్కారాన్ని తీసుకెళ్తారు. బాబా వాళ్ళు అంటున్నారు, మళ్ళీ అక్కడికి ఈ కళను తీసుకెళ్తారు. కిరీటాలు మొదలైనవి కేవలం వజ్రాలతో తయారవ్వవు కదా, అవి పూర్తిగా స్వచ్ఛమైన రిఫైన్డ్ వజ్రాలతో తయారు చేయబడతాయి. ఈ విద్యుత్ శక్తి, టెలిఫోన్, మోటార్లు మొదలైనవి ఇంతకుముందు ఉండేవి కాదు. 100 సంవత్సరాల కిందట కూడా ఉండేవి కాదు కదా. బాబా ఈ జీవితంలోనే ఏమేం వెలువడ్డాయో చూడండి. బ్రహ్మ బాబా వాళ్ళ జీవితంలోనే ఇవన్నీ వెలువడి 100 సంవత్సరాలైంది. అక్కడైతే చాలామంది ఎక్స్పర్ట్లు ఉంటారు సత్యుగంలో. ఇక్కడి నుంచినే కళ తీసుకెళ్తారు కదా. సైంటిస్ట్, ఇంజనీరింగ్లు ఉన్నారు కదా. ఇప్పటి వరకు ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు. చురుకైన వారిగా అయిపోతారు. ఇవి కూడా పిల్లలకు సాక్షాత్కారం చేయించడం జరుగుతుంది. అక్కడ హెలికాప్టర్లు కూడా ఫుల్ ప్రూఫ్గా ఉంటాయి. పుష్పక విమానాలనే బాబా వాళ్ళు హెలికాప్టర్లు అంటున్నారు. పిల్లలు కూడా చాలా సత్వప్రధానంగా చురుకైన బుద్ధి కల వాళ్ళుగా ఉంటారు. పిల్లలు కూడా చాలా సత్వప్రధానమైన చురుకైన బుద్ధి కలవారిగా ఉంటారు. ఇంకొంచెం కాస్త ముందుకెళ్తా పోతే అంటే భవిష్యత్తులో మీకు అన్నీ సాక్షాత్కారం అవుతూ పోతాయి. తమ దేశం దగ్గరకు వస్తున్న కొద్దీ చెట్లు మొదలైన పొలిమేరలు కనిపిస్తూ ఉంటాయి కదా. మన మనస్సు ఎంతెంత ముక్తిధామం, జీవన్ముక్తిధామం వైపు వెళ్తూ ఉంటుందో అంతంత పొలిమేరలు మన మనస్సులోకి వస్తాయి. న్యాచురల్గా బయట కూడా కనిపిస్తూ పోతాయి. అప్పటిక ఇంటికి వచ్చేస్తున్నామని లోపల సంతోషం కలుగుతుంది. చివరిలో మీకు కూడా ఇటువంటి సాక్షాత్కారాలు జరుగుతూ పోతాయి. అందరికీ జరగవు. బాబా చాలా ప్రియమైన వారు అని పిల్లలు భావిస్తారు. వారు ఉన్నతోన్నతమైన ఆత్మ. వారిని అందరూ స్మృతి చేస్తారు. భక్తి మార్గంలో పరమాత్మని మీరు కూడా స్మృతి చేస్తారు కదా. కానీ బాబా అంటున్నారు, చిన్నగా పెద్దగా ఉండరు. బాబా చిన్నగా పెద్దగా ఉంటారనేది ఏంది? ఆయనకి అతి సూక్ష్మమైన బిందు స్వరూపులు కదా. భృకుటి మధ్యలో ఒక అద్భుత నక్షత్రం మెరుస్తోంది. మరి అది తప్పకుండా బిందు సమానంగా ఉంటుంది కదా. బాబానే ఉన్నతోన్నతమైన ఆత్మ అనగా పరమాత్మ అయినారు. వారిలో అన్ని విశేషతలు ఉన్నాయి, గుణాలు, శక్తులు అన్నీ ఉన్నాయి. తాను జ్ఞాన సాగర్లు. ఏ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు? వారు ఎప్పుడైతే వినిపిస్తారో అప్పుడే తెలుస్తుంది. మీకు కూడా ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. ఏం తెలుసు? భక్తి మార్గం చేస్తూ వచ్చినాం, ఏం తెలిసేది కాదు. మీకు కేవలం భక్తియే తెలిసేది. ఇప్పుడు ఇది అద్భుతమని అర్థం చేసుకున్నారు. ఈ కళ్ళతో ఆత్మని కూడా చూడలేరు, కావున తండ్రిని కూడా మర్చిపోతారు. స్థూలమైన నేత్రాలతో కనపడరు కదా. చూసే వస్తువే కాదు ఇది. డ్రామాలో పాత్రనే ఇలా ఉంది. ఎవరినైతే విశ్వాధిపతిగా తయారు చేస్తారో అతడి పేరునేస్తారు. కానీ అలా తయారు చేసేవారి పేరుని మాయం చేసేస్తారు. కృష్ణుణ్ణి త్రిలోకీనాథుడు, వైకుంఠనాథుడు అని అనేస్తారు. వైకుంఠనాథుడు అనొచ్చు కానీ త్రిలోకీనాథుడు ఎలా అవుతారు? త్రిలోకీనాథుడు బాబా. మాస్టర్ త్రిలోకీనాథులుగా మనల్ని ఇప్పుడు తయారు చేస్తున్నారు. అన్నీ కలిపేసినారు, అగడం బగడం చేసేస్తున్నారు. అదే బాబా అంటున్నారు. దాని అర్థాన్ని ఏమీ అర్థం చేసుకోరు, కేవలం పొగుడుతూ ఉంటారు. భక్తి మార్గంలో కూర్చొని అనేక విషయాలను తయారు చేశారు. భగవంతునికి ఎంతో శక్తి ఉంది. తాను వేలాది సూర్యుల కన్నా తేజోమయులు,
అందరినీ భస్మం చేసేస్తారు అని అంటారు. బాబా ఎట్లా భస్మం చేస్తారు? తండ్రి ఎప్పుడైనా తన పిల్లల్ని భస్మం చేస్తారా ఏమి? ఇటువంటి విషయాలను తయారు చేసేస్తున్నారు. నేను పిల్లల్ని ఎలా భస్మం చేస్తాను? అది జరగదు. తండ్రి ఎక్కడైనా పిల్లల్ని నాశనం చేస్తారా? పుట్టిండేవాళ్ళు ఈ కాలంలో అయితే అట్లా కూడా తయారైపోయినారు. అదైతే డ్రామాలోని పాత్ర. పాత ప్రపంచం అంతమవ్వాల్సిందే. పాత ప్రపంచం వినాశం కోసం ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ పనిచేస్తాయి. ఇవెంత అద్భుతమైన సేవకులు. అలాగని వినాశం చేయమని వాటికి తండ్రి ఆగ్రహిస్తారని కాదు. తుఫాన్లు వస్తాయి, కరువులు వస్తాయి, ఇది చెయ్యండి అని భగవంతుడు ఏమైనా అంటారా? ఎప్పుడు అన్నారు. ఇవన్నీ డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. బాంబులు తయారు చేయండి అని బాబా అన్నారు కదా. వీటన్నింటినీ రావణి మతం అని అంటారు. ఇది రచింపబడి ఉన్న డ్రామా. రావణ రాజ్యము ఉంది, కావున అసురీ బుద్ధిగా అయిపోతారు. ఎంతమంది చనిపోతారు, చివరికి అంతా కాలిపోతుంది, సంపూర్ణంగా సమాప్తమైపోతుంది. ఇదంతా రచింపబడి ఉన్న డ్రామా. ఇది తిరిగి పునరావృతం అవుతూ పోతుంది. అంతేకాని శంకరుడు కళ్ళు తెరిస్తే వినాశం అవుతుందని కాదు, లేదా ఇవి ఈశ్వరీయ వైపరీత్యాలని కూడా కాదు. ఇవి ప్రకృతి సిద్ధమైనవి. ఇవి జరగాల్సి ఉంది కదా. జరిగితేనే కొత్త ప్రపంచం ఎస్టాబ్లిష్మెంట్ అనేది. పాతది పోతుంది, కొత్తది వస్తుంది. ఇప్పుడు బాబా పిల్లలైన మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, ప్రపంచం యొక్క చరిత్ర పునరావృతం అవుతుంది. అది యాజ్ ఇట్ ఈస్గా మారిపోతుంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే, వచ్చే ప్రపంచంలో మనము ఎలా ఉన్నత పదవిని పొందాలి అనే విషయం పైన ఆలోచించాలి. కానీ ప్రపంచం ఎలా వినాశం అవుతుంది, ప్రపంచం ఎలా స్థాపన అవుతుంది అనే విషయం మనకు అక్కర్లేదు. దాని బాధ్యత బాబా వాళ్ళది. బాబా కార్యంలో మనం సహయోగి ఆత్మలు. మనం మారడమే అతిపెద్ద సహయోగం. ఇప్పుడు బాబా పిల్లలైన మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఎవరికైనా దుఃఖం మొదలైన ఇవ్వాల్సిన విషయమే లేదు. తండ్రి సుఖం కోసమే దారిని చూపిస్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఇల్లు పాతబడుతూనే ఉంటుంది కదా. ఈ ప్రపంచం అంతా పాతగా అయిపోతుంది. ఇది ఇక అంతమైపోవాలి అని బాబా అంటారు. పరస్పరం ఎలా పోట్లాడుకుంటూ ఉంటారో చూడండి. జరుగుతూనే ఉంది చూడండి. యుక్రెయిన్ దేశం ఉంది, గజా దేశం, యుక్రెయిన్ దేశం పోట్లాటలు. జరుగుతూనే ఉన్నాయి కదా. ఆరిపోకుండానే ఉంది. అగ్గి రగులుకుంటానే ఉంటుంది కదా. ఆ విధంగానే ఉంది ప్రపంచంలో. అందుకే బాబా వాళ్ళు అంటున్నారు ఎట్లా పోట్లాడుకుంటారు. ఇది అసురీ బుద్ధి. ఈశ్వరీయ బుద్ధి ఉన్నప్పుడు ఎవరూ మరణించే విషయం ఉండదు. నేనైతే అందరికీ తండ్రిని, నాకు అందరిపైన ప్రేమ ఉంటుంది. వీళ్ళపైన వాళ్ళపైన అనలేదు. బాబాకి అందరిపైన ప్రేమ ఉంటుంది. బాబా ఇక్కడ చూస్తున్నా కానీ అనన్యమైన పిల్లల వైపుకే, అండర్లైన్ చేసుకోండి మాట, అనగా ఏ పిల్లలైతే బాబాను ప్రేమగా స్మృతి చేస్తారో, సేవ చేస్తారో వాళ్ళ వైపుకే బాబా దృష్టి వెళ్తుంది. అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నా కానీ బాబా బుద్ధి అనన్యమైన పిల్లల వైపుకి, ఎవరైతే బాగా బాబాని ప్రేమగా స్మృతి చేస్తారో, సేవ చేస్తారో వారి వైపుకే బుద్ధి వెళ్తుంది కదా. ఇక్కడ కూర్చొని ఉన్న బాబా దృష్టి సేవాదారి పిల్లల వైపుకే వెళ్తుంది. కాసేపు డెహ్రాడూన్లో, కాసేపు మీరట్లో, కాసేపు ఢిల్లీలో ఏ పిల్లలైతే నన్ను స్మృతి చేస్తారో వారిని నేను కూడా స్మృతి చేస్తాను. అర్థమైందా? డెహ్రాడూన్లో ప్రేమ్బేన్ ఉన్నారు, నిండ్రి ఇప్పుడు లేరు కదా. ఏ పిల్లలైతే నన్ను స్మృతి చెయ్యరో వారిని కూడా చూడండి ఎంత బాగా చెప్తున్నారు బాబా. ఏ పిల్లలైతే నన్ను స్మృతి చెయ్యరో వారిని కూడా నేను స్మృతి చేస్తాను. అయ్యో, ఎందుకంటే నేను అందరినీ తీసుకెళ్ళాలి కదా. ఎవరైతే నా ద్వారా సృష్టి చక్ర జ్ఞానాన్ని నంబర్ వారుగా అర్థం చేసుకుంటారో వారు మళ్ళీ ఉన్నత పదవిని పొందుతారు. ఇవి అనంతమైన విషయాలు. ఆ టీచర్లు మొదలైన వాళ్ళు హద్దులో ఉంటారు. ఇది బేహద్దు విషయం. కావున పిల్లల్లో ఎంత సంతోషం ఉండాలి.
అందరి పాత్ర ఒకే రకంగా ఉండదని బాబా వాళ్ళు అంటున్నారు. అంతే కదా, అందరి పాత్ర ఒకే రకంగా ఉంటే ఏమన్నా బాగుంటుందా సినిమా? ఇతడికి ఆ పాత్ర ఉంది, కానీ అనుసరించేవారు కోట్లాది మందిలో ఏ ఒక్కరో ఉన్నారు. అంతే కదా, అందరూ అనుసరించలేరు. కోట్లాది మందిలో ఏ ఒక్కరో బాబా జ్ఞానాన్ని, బాబా పిల్లలలో కూడా బాబాని యథార్థంగా అర్థం చేసుకొని బాబా చెప్పిన జ్ఞానాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అర్థం చేసుకునే వాళ్ళు ఏ కొందరు. అందుకే నంబర్ వార్ పురుషార్థానుసారంగాని బాబా చెప్పాల్సి పడుతుంది. బాబా అంటున్నారు, బాబా నేను 7 రోజుల పిల్లవాడిని, ఒక్కరోజు పిల్లవాడిని అని అంటారు. బాబా అంటున్నారు, మరి వారు పసిపిల్లలే కదా, కావున బాబా ప్రతి విషయాన్ని అర్థం చేస్తూ ఉంటారు. నదిని కూడా వీరు దాటి వచ్చారు. బాబా రావడంతోనే జ్ఞానం ప్రారంభమైంది. వారి మహిమ ఎంతగా ఉంది. ఆ గీతా అధ్యాయం అయితే మీరు జన్మజన్మాంతరాలు ఎన్నోసార్లు చదివి ఉంటారు. ఎంత తేడా ఉందో చూడండి. గీత చదివితే ఏం లాభము? కృష్ణ భగవాన్ వాచ ఎక్కడా, శివ పరమాత్మ వాచ ఎక్కడా? రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. కృష్ణుడు ఎక్కడైనా చెప్పగలుగుతాడా? దేహము దేహ ధర్మాలను వదిలి నన్ను ఒక్కడనే గుర్తు చేసుకోండి. దేహమున్న దేహదారి చెప్పడానికి వీలు లేదు కదా. మేము సత్యఖండంలో ఉండేవాళ్ళం, ఇప్పుడు మీ బుద్ధి చెప్తోంది. సుఖాన్ని కూడా ఎంతో చూసాం, 3/4 సుఖాన్ని చూసాం. బాబా డ్రామాను సుఖం కోసమే తయారు చేశారు, దుఃఖం కోసం కాదు. ఈ దుఃఖం అయితే మీకు తర్వాత లభించింది, యుద్ధం అయితే అంత త్వరగా జరగదు. మీకైతే ఎంతో సుఖం లభిస్తుంది. సగం సగం ఉన్నా కూడా అంత ఆనందం ఉండదు. 3500 సంవత్సరాలు ఎటువంటి యుద్ధము లేదు. 2500 సంవత్సరాలు సత్యత్రేతాయుగాల్లో ఉండవు. తర్వాత 1000 సంవత్సరాలు కూడా ఎటువంటి యుద్ధాలు ఉండవు. రోగాలు మొదలైనవి లేవు. ఇక్కడ రోగాలు మొదలైనవి ఎన్నొస్తూ ఉంటాయి, లెక్కలేనన్ని. సత్యుగంలో ధాన్యాన్ని తినేసే పురుగులు మొదలైనవి ఉండవు. ఏమంటున్నారు చూడండి బాబా. కావున దాని పేరే స్వర్గం. కావున ప్రపంచ పటాన్ని కూడా మీరు చూపించాలి, అప్పుడే అర్థం చేసుకోగలుగుతారు. ఎంత పెద్దగా ఉంది ప్రపంచ పటం, కానీ భారతదేశం స్వర్గం ఎట్లుంటుంది? చిన్నగా ఉంటుంది, రాగి ఆకులాగా. నిజానికి భారతదేశం ఇలా ఉండేది, అప్పుడు ఇంక వేరే ధర్మమే ఉండదు. ఆ తర్వాత నంబర్ వారుగా ధర్మస్థాపనలు చేసేవాళ్ళు వస్తారు, ధర్మస్థాపకులు. ఇప్పుడు పిల్లలైన మీకు ప్రపంచం యొక్క చరిత్ర భూగోళాల గురించి తెలుసు. మీరు తప్ప మిగిలిన వాళ్ళందరూ మాకు తెలియదంటూ చెప్తారు. తండ్రి గురించి తెలీదు, మరియు ఈ సృష్టి గురించి తెలీదు. తండ్రి గురించి తెలియని కారణంగానే నామరూప దేశకాలాలే లేవంటారు. నామరూపాలు లేకపోతే దేశం కూడా ఉండదు, మరి స్మృతి ఎలా చేయాలి? ఏం అర్థం చేసుకోరు. ఇప్పుడు బాబా తమ యథార్థ పరిచయాన్ని పిల్లలైన మీకు ఇస్తున్నారు. తానే వచ్చి తన పరిచయాన్ని ఇస్తే తప్ప ఎవ్వరికీ తెలియదు. అచ్చా मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। बाबा नमस्ते। थैंक यू बाबा, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. సారాంశం: సదా అపారమైన సంతోషంలో ఉండేందుకు బెహద్ తండ్రి ఏ అనంతమైన విషయాలైతే వినిపిస్తున్నారో వాటిని స్మరించాలి. వినేసి వదిలేస్తే ఏమీ లాభం లేదు, విన్నంతసేపు మాత్రమే ఉంటుంది. దాన్ని పదే 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 గుర్తు చేసుకోవాలి. స్మరించాలి అంటే గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుంటేనే
దాని ఆనందం అపారమైన ఆనందం, సంతోషం ఉంటుంది. మరియు తండ్రిని అనుసరిస్తూ ముందుకెళ్ళాలి ప్రతి విషయంలోనూ. బ్రహ్మబాబాని సీ ఫాదర్ అండ్ ఫాలో ఫాదర్. రెండో విషయం, సదా ఆరోగ్యవంతులుగా ఉండేందుకు పవిత్రతను ధారణ చేయాలి. అంటే అనారోగ్యం వచ్చింది అంటే అపవిత్రంగా ఉన్నారని కాదు, కానీ బాబా వాళ్ళు ఓవరాల్గా చెప్తున్నారు, పవిత్రంగా ఉంటే ఆరోగ్యవంతులుగా ఉంటారు. పవిత్రత ఆధారం పైన ఆరోగ్యము, సంపద మరియు ఆనందాల వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకోవాలి. వరదానం, సర్వప్రాప్తులను స్మృతిలో ఇమర్జి చేసుకొని సదా సంపన్నంగా ఉండే సంతుష్టాత్మలుగా కండి. ప్రాప్తులుంటే ఆటోమేటిక్గా సంపన్నంగా ఉంటారు. ప్రాప్తులు మనస్సులో ఉండకూడదు, స్వరూపంలోకి రావాలి. బాబా నుంచి మనకి ఏమేం ప్రాప్తులు లభించినాయి, గుణాలు, శక్తులు, అనేకమైన జ్ఞానము, ఇంపార్టెంట్ జ్ఞానం, జ్ఞానం ద్వారానే అన్నీ ప్రాప్తిస్తాయి. ఇవన్నీ గుర్తులో ఉంటే ఆటోమేటిక్గా సంతృప్తిగా ఉంటారు. వివరణ, సంగమయుగంలో బాబ్దాదా ద్వారా ఏ ప్రాప్తులైతే లభించాయో వాటి స్మృతి ఇమర్జి రూపంలో ఉంటే ప్రాప్తుల సంతోషం ఎప్పుడూ అలజడిలోకి తీసుకురాదు. సదా స్థిరంగా ఉంటారు. సంపన్నత అచలంగా తయారు చేస్తుంది. సంపన్నత అచలంగా తయారు చేస్తుంది. చూడండి, ఆఫ్టర్ ఆల్ ఒక 50 లక్షలు ఎఫ్డి ఉందంటేనే ఎంత అచలంగా ఉంటారు. ఏమొచ్చినా ఏం పర్వాలేదులే అనుకుంటారు. అది కూడా గ్యారెంటీ లేనివి ఈ కాలంలోటివి. ఇంకా బాబా దగ్గర ఉన్న అవినాశి ప్రాప్తులు ఉంటే అచలంగా ఖచ్చితంగా ఉంటారు. అలజడి నుండి విడిపిస్తుంది. ఎవరైతే సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో వారు సదా సంతోషంగా, సదా సంతుష్టంగా ఉంటారు. సంతుష్టత అన్నింటికన్నా అతిపెద్ద ఖజానా. సంతుష్టత సుఖశాంతులకు జనని. ఎంత పవిత్రంగా ఉంటామో అంత సంతుష్టంగా ఉంటాం. ఈ హద్దు యొక్క విషయాలతో మనము అసంతుష్టంగా ఈ విషయమే లేదు. ఎవరి వద్ద అయితే సంతుష్టత ఉంటుందో వారి వద్ద అన్నీ ఉంటాయి. వారు ఎల్లప్పుడూ పొందాల్సిందేదో పొందేశామనే పాటలు పాడుతూ ఉంటారు. స్లోగన్, ప్రేమ ఊయాలలో కూర్చున్నట్లయితే కష్టం దానికదే తొలగిపోతుంది. మొహబ్బత్ ఉంటే మెహనత్ అనేది ఉండదు. ఎక్కడైనా సరే ఇష్టం ఉంటే కష్టం ఉండదు కదా, అది బాబా వాళ్ళు చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.